ఇథియోపియా దేశంలోని ఉత్తరాదిని ఉన్న టిగ్రే ప్రాంతంలో మారణ హోమం జరుగుతోంది. టిగ్రే దగ్గరే ఉన్న నదిలో శవాలు తేలి ఆడుతున్నాయి. చేతులు కాళ్ళు కట్టేసి కాల్పులు జరిగినట్టు ఆ శవాలన్నీ కుళ్ళిపోయి ఇథియోపియా, ఎరిత్రియా, సూడాన్ జంక్షన్లో ఉన్న నదుల్లో శవాలు దొరుకుతున్నాయి. దీంతో అసలు టిగ్రే ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఇథియోపియాలో జరుగుతున్న సమస్య ఏంటి అనే ప్రశ్న ప్రపంచం మొత్తంలో వస్తోంది. ముందుగా మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ అంటే ఏంటో తెలియాలి. సీడ్ అంటాం. సోమాలియా, ఎరిత్రియా, ఇథియోపియా, జిబౌటి. ఆఫ్రికాలో సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇథియోపియా. ఈ ఇథియోపియాలో డైవర్సిటీ కూడా చాలా ఉంది. మల్టీ నేషన్ స్టేట్ అని కూడా అనొచ్చు. రకరకాల ప్రాంతాలు, రకరకాల తెగలు అక్కడ ఉన్నాయి. ఈ ఇథియోపియాలో నార్త్ సైడ్ ఉన్న ప్రాంతమే టిగ్రే. ఈ టిగ్రేకి సంబంధించే అసలు ఈ మొత్తం ఎపిసోడ్ అన్నమాట. ఈ టిగ్రేకి సంబంధించి ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇథియోపియాలో 1991 నుంచి 2018 వరకు ఒక కోయిలిషన్ గవర్నమెంట్ ఉండేది. ఆ కోయిలిషన్ గవర్నమెంట్లో చాలానే అరాచకాలు కూడా జరిగాయి. ఆ కోయిలిషన్ గవర్నమెంట్లో ముఖ్యమైన పార్ట్నర్ టీపీఎల్ఎఫ్, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. దాదాపు 30 సంవత్సరాల పాటు వాళ్లే పరిపాలించారు, సంకీర్ణ ప్రభుత్వంలాగా ఏర్పడి. అయితే 2018లో టిగ్రేలో ఇంకొక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒరోమో డెమోక్రటిక్ పార్టీ అనే కోయిలిషన్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ప్రధాని అయిన అబే అహ్మద్ ఈ ఒరోమో డెమోక్రటిక్ పార్టీని మొత్తం అబాలిష్ చేసేసి ప్రాస్పరిటీ అని చెప్పి ఒక పార్టీని తీసుకొచ్చారు. దానిలో టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ను రానివ్వలేదు. దానికి కారణం కరప్షన్, వాళ్ళు చేసిన అరాచకాలు అని చెప్పారు. దాంతో టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్కు ఎట్లయినా సరే అబే అహ్మద్ కరెక్ట్ కాదు, ఆయన గవర్నమెంట్ ఇల్లిజిటిమేట్ అని చెప్పి వీళ్ళు మొదలెట్టారు. సో ఇప్పుడు 2019 విషయానికి వద్దాం. 2019లో ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ అబే అహ్మద్కు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడానికి ప్రధానమైన కారణం అప్పట్లో ఉన్న ఇథియోపియా ఎరిత్రియా డిస్ప్యూట్. ఎరిత్రియా అనేది చాలా చిన్న దేశం, ఇథియోపియా పక్కనున్న దేశం. సో ఈ ఎరిత్రియాకి ఇథియోపియాకి బార్డర్ డిస్ప్యూట్ ఉంది. దాన్ని ఆయన శాంతియుతంగా సాల్వ్ చేశారు కాబట్టి ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కానీ ఈ అబే ఈ ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో, ముఖ్యంగా ఇథియోపియాలో నార్త్ సైడ్ ఉన్న టిగ్రే ప్రాంతంలో ప్రజలకు మాత్రం, అక్కడున్న పొలిటికల్ పార్టీస్కి మాత్రం అబే యొక్క పీస్ రెజల్యూషన్ నచ్చలేదు. ముఖ్యంగా ఎరిత్రియాతో ఎందుకు సాల్వ్ చేసుకోవాలి, ఈ ఎరిత్రియా సంబంధించిన ఇష్యూ మనం టిగ్రే పరంగా సాల్వ్ అవ్వాలి కానీ ఎరిత్రియా పరంగా సాల్వ్ అవ్వకూడదు. ఇథియోపియాకి, ముఖ్యంగా టిగ్రేకి అబే అన్యాయం చేశారు అబే అహ్మద్ అని చెప్పి టీపీఎల్ఎఫ్ పార్టీ యొక్క వాదన. దాంతో టీపీఎల్ఎఫ్ ఏమంటుందంటే, టిగ్రేకి మనం ఇండిపెండెన్స్ కోరుకుందాం, ఈ ఫెడరలిజంలో నేషనల్ పార్టీ సెంట్రలైజేషన్ ఎక్కువైపోయింది, అబే అహ్మద్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెడరలిజంని బాగా దెబ్బతీస్తున్నాడు, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేస్తున్నాడని చెప్పి పెద్ద గొడవకే దిగి యుద్ధానికే దిగిందనమాట. ఆ టైంలో టిగ్రేకి వెళ్ళాల్సిన ఫండ్స్ కానీ, టిగ్రేకి వెళ్ళాల్సిన రిసోర్సెస్ కానీ, ముఖ్యంగా టిగ్రే ఇథియోపియా రీజన్లో చాలా రిసోర్స్ రిచ్ ప్రావిన్స్ అనమాట, రిసోర్స్ రిచ్ ఏరియా. అలాంటి ఏరియాని కూడా మొత్తం కంట్రోల్ చేసి బాగా పేదరికంలో దింపి అక్కడ అన్ని సప్లైస్ ఆపించాడు అబే. దాంతో టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్కి కోపం వచ్చింది. దాంతో 2020లో పెద్ద ఇష్యూ అయింది. అయితే ఇథియోపియాలో జరగాల్సిన ఎన్నికలు కోవిడ్ కారణంగా ఆగిపోయాయి అన్నమాట నేషనల్ లెవెల్లో. కానీ టిగ్రేలో మాత్రం ఎన్నికలు జరిగాయి. అబే ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, నేషనల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా టిగ్రేలో ఎన్నికలు జరిపింది అక్కడున్న టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. దాంతో ఆయన అన్నాడు, ఈ ఎన్నికలు పనికిరావు, వీటికి సంబంధం లేదని చెప్పి. అయితే అబే గవర్నమెంటే అసలు ఇల్లీగల్ అని చెప్పి చెప్తుంది టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. 2020లో ఎన్నికలు జరగాల్సి ఉండి ఎన్నికలు పెట్టకుండా అబే అహ్మద్ ఇంకా కంప్లీట్గా కంటిన్యూ చేస్తున్నాడు పవర్. కాబట్టి అబే అసలు ఇల్లెజిటిమేట్ లీడర్ అని చెప్పి టిగ్రే ప్రజలు, ముఖ్యంగా టిగ్రేలో ఉన్న టీపీఎల్ఎఫ్ వాదిస్తుంది. దీంతో అబే ఏం చేశాడంటే, ఒకసారి
టిగ్రేలో ఉన్న కొన్ని నేషనల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ అక్కడున్న హెడ్ క్వార్టర్స్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు వాటిని డెమాలిష్ చేయగా ఎబే కోపం వచ్చి యుద్ధానికి దిగాడు. ఎబే దృష్టిలో ఈ యుద్ధం కేవలం కొన్ని వారాల పాటు మాత్రమే ఉంటుందంట. అప్పట్లో నవంబర్లో ఈ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. కానీ కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఎబేనే పీస్ డీల్ అని చెప్పాడు. నేనే విత్డ్రా చేసుకుంటున్నాను, సీజ్ ఫైర్ అని చెప్పాడు. దాంతో టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మేము గెలిచామని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళా గొడవలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళా టిగ్రే నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇథియోపియా రెండు ఫైటింగ్ దిగాయి. టిగ్రేలో ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీ టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ మరియు ఇథియోపియా నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇథియోపియా నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఎరిత్రియా కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎబే అహ్మద్ గవర్నమెంట్కి ఎరిత్రియా ఫోర్సెస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇథియోపియా గవర్నమెంట్, ఎరిత్రియా గవర్నమెంట్ ఇథియోపియాలో ఉన్న ఒక ప్రావిన్స్కి వ్యతిరేకంగా, టిగ్రేలో ఉన్న ఆ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అన్నమాట. దీంతో అసలు ఎరిత్రియా ఇథియోపియా ఎందుకు కలిసి పోరాడుతున్నాయి, అసలు ఈ సమస్యలు ఎరిత్రియాకి ఏంటి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి అంతర్జాతీయంగా పెద్ద క్వశ్చన్. అంతర్జాతీయంగా క్వశ్చనే కాదు, యుఎన్ కూడా అడిగింది ఎరిత్రియా ఇక్కడ నీకేం పని అని చెప్పి. బట్ స్టిల్ ఇనీషియల్గా ఇథియోపియన్ నేషనల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు. ఎరిత్రియా మాతో సపోర్ట్ చేస్తూ టిగ్రే రీజియన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది అని చెప్పి ఈవెన్ ఎబే అహ్మద్ కూడా ఒప్పుకోలేదన్నమాట. బట్ స్టిల్ ఎరిత్రియా ఇథియోపియా ఈరోజు కలిసే పోరాడుతున్నాయి టిగ్రేకి వ్యతిరేకంగా. అయితే ఇక్కడ క్వశ్చన్, టిగ్రే రీజియన్ వాళ్ళకి ఏం కావాలి? ఫస్ట్ థింగ్, టిగ్రే రీజియన్ వాళ్ళకి ఆ ప్రాంతానికి చెందిన రిసోర్సెస్ ఆ ప్రాంతానికి కావాలి. ఆ ప్రాంతానికి కావాల్సిన ఫండింగ్ ఆ ప్రాంతానికి కావాలి. దాంతో పాటు చాలామంది మేము ఇంకా ఇథియోపియాలో ఉండలేము, ఎందుకంటే ఇథియోపియా నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు అక్కడ మహిళలపైన రేపులు జరపటం, అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరపటం, ఇట్లా భయంకరమైన హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది కొన్ని లక్షల్లో ప్రజలు దాదాపు మోర్ దాన్ 2.5 మిలియన్ పీపుల్ 2 years నుంచి నిరాశ్రయులు అయ్యారంట. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, లెక్క కూడా బయట తెలియట్లేదు. చంపేసి సముద్రాల్లో వేసేయటం అనమాట, నదుల్లో వేసేయటం, ఇట్లాంటి పనులని చేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఇథియోపియా ఎరిత్రియా ఈ ఫ్రెండ్షిప్ కూడా తప్పుపడుతుంది. టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ TPLF వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అనెథికల్ ఫ్రెండ్షిప్, ఇల్లీగల్ ఫ్రెండ్షిప్, ఇది కావాలని చెప్పి టిగ్రే అనే ప్రాంతాన్ని అణగదొక్కడానికి చేస్తున్న పని అని చెప్పి టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మొత్తం సమస్యలో అబే అహ్మద్కు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇథియోపియాలో ఇంత పెద్ద సంఘర్షణ, ఇంత పెద్ద గొడవ ఎందుకు జరుగుతుంది? దీన్ని శాంతియుతంగా సాల్వ్ చేయలేరా? కొన్ని వారాల్లో మిగుస్తుందని నవంబర్లో అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయ్యి మారణ హోమే జరుగుతుంది. ముఖ్యంగా సివిలియన్స్ మీద ఇది ఇథియోపియన్ నేషనల్ గవర్నమెంట్ దురహంకారం అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్స్ కూడా అంతర్జాతీయంగా వర్ణిస్తున్నాయి. ఎందుకంటే ఆ అహంకారంతోనే వాళ్ళు ఈ టిగ్రే రీజియన్ ప్రజలను చంపేయటం, మహిళలపైన అత్యాచారాలు చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని. దాంతోపాటు ఎబే అహ్మద్ తన పరిపాలనను పటిష్టపరచుకోవడానికి, అపోజిషన్ తొక్కేయడానికి, ముఖ్యంగా ప్రాంతీయవాదాలను తొక్కేయడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నాయని కూడా చాలామంది అక్కడ ప్రాంతీయవాదులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక దేశం మల్టీనేషన్ స్టేట్ అయినప్పుడు, అక్కడ అనేక ప్రాంతాలు అనేక తెగలు ఉన్నప్పుడు అందరినీ అకామిడేట్ చేస్తే, టాలరెన్స్తో ఉంటే అందరూ కలిసికట్టుగా ఒకటే ఐడెంటిటీ మెయింటైన్ చేస్తారు. లేకపోతే ఇలా ఒక ప్రాంతం వాళ్ళు నేషనల్ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ తొక్కేయటంలో, ఆ నేషనల్ గవర్నమెంట్ చిన్న చిన్న రీజనల్ గవర్నమెంట్స్ని తొక్కేస్తూ ఉంటే భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసా? తప్పకుండా ఈ విప్లవాలకు దారితీస్తాయి. కాబట్టి మీరు గమనిస్తే ఇప్పుడు శ్రీలంకలో సివిల్ వార్ చూడండి, సిన్హలీసు తమిళియన్స్ ఒక గ్రూప్ని మనం తొక్కేస్తే చివరికి అది పెద్ద యుద్ధమే అయ్యి దాని తర్వాత అంత 100% కంట్రోల్ అనేది మనం చెప్పలేం. అలానే రువాండన్ జీనోసైడ్ చూడండి, 2 తెగల మధ్య. సో మైనారిటీలు మెజారిటీలు లేదా నేషనల్ గవర్నమెంట్ రీజనల్ గవర్నమెంట్ ఇట్లాంటివి యుద్ధానికి దేశమే తన ప్రజల మీద యుద్ధం ప్రకటించినప్పుడు, ఇన్నోసెంట్స్ని చంపేస్తున్నప్పుడు భవిష్యత్తులో విప్లవాలు తప్పవు. కాబట్టి ఇక్కడ ఎబే అహ్మద్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చర్చల ద్వారా కానీ, అంతర్జాతీయంగా ఇన్వాల్వ్మెంట్ ద్వారా కానీ, లేకపోతే తానే యాజ్ అ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ తానే మీడియేట్ చేస్తూ తానే ముందుకెళ్ళి కొంత సాల్వ్ చేయటం ద్వారా కానీ ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా చిన్న ప్రాంతమైన టిగ్రే మీద తన పెత్తనం చూపించి, తన డిఫెన్స్ ఫోర్సెస్ని పంపించి ఎరిత్రియాతో స్నేహం పెంచుకుని ఇంకా వాళ్ళని అనకొట్టాలని ట్రై చేస్తే విప్లవం ఇథియోపియాలో తప్పదు. ముఖ్యంగా హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్లో ఇలాంటి అస్థిరత వస్తే అది ఆఫ్రికా మొత్తం పాకుద్ది. ముఖ్యంగా ఇథియోపియాకి సంబంధించి అయితే
ఆల్రెడీ ఇథియోపియాకి సుడాన్కి కూడా బార్డర్ డిస్ప్యూట్ ఉంది. సో ఇథియోపియాకి ఎరిత్రియాకి బార్డర్ డిస్ప్యూట్ ఉంది. సో ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి డిస్ప్యూట్స్లో విత్ ఇన్ ఇథియోపియా లోపలే దాదాపు 10 ప్రావిన్సెస్ ఉన్నాయి, ఫెడరల్ కంట్రీ అది. అట్లాంటి టైంలో టిగ్రే రీజన్ తొక్కాలని చూడటం, దాన్ని కొట్టాలని చూడటం అంత కరెక్ట్ పద్ధతి కాకపోవచ్చు.